బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 55 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. దాదాపు 300 మంది గల్లంతయ్యారు. ఓ హౌసింగ్ కాంప్లెక్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 8వ 35వ అంతస్తులో మంటలు చెలరేగినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. ఇక కాంప్లెక్స్లో కిటికీల దగ్గర మరమ్మతుల కోసం ఉంచిన పాలిస్టరైన్ బోర్డుల వల్లే మంటల తీవ్రత పెరిగిందన్నారు. ఘటనపై హాంకాంగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్ మరో 2 పోలీసులు అరెస్టు చేశారు. 77 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై మరిన్ని అప్డేట్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఘటనకు సంబంధించి అప్డేట్స్ చెప్పండి. వెంకట్, దాదాపు ఇది హాంకాంగ్ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు, చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి, కానీ ఇలాంటి ప్రమాదం ఎప్పుడు కూడా జరగలేదు. దాదాపు 77 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ప్రమాదం అని చెప్పవచ్చు. చాలామంది ఈ ఘటన జరిగిన తర్వాత దాదాపు ముఖ్యంగా ఇది ఒక పెద్ద హై కాంప్లెక్స్ ఉన్నటువంటిది, ఒక పెద్ద కాంప్లెక్స్. దాదాపు ఇక్కడ 2000 కుటుంబాలు ఈ కాంప్లెక్స్లో ఉంటున్నాయి. 8 భవనాలు, అంటే ఒక్కొక్క భవనంలో అంటే టోటల్ 8 భవనాల్లో కలిసి దాదాపు 2000 ఏదైతే అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి అంటే దాదాపు 35 ఫ్లోర్స్ ఉన్నాయి అన్నమాట. ఇంత పెద్ద దాంట్లో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాలేక చాలామంది కూడా ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 55 మంది మరణించారు. దాదాపు 300కు పైగా ఇంకా మనం చెప్పేంత లోపల కూడా ఇంకా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. 300కు పైగా కూడా అందులో తప్పిపోయారు, గల్లంతయ్యారు. ఇక్కడ ఆ అంటే ఎవరైతే క్షతగాతుల సంఖ్య మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంకా మరికి కౌంటింగ్ లేదు. ఇంత పెద్ద ప్రమాదము, ఇది ప్రమాదమా లేకపోతే ఇది కావాలని చేసినటువంటి ఒక మారణ హోమమా అన్నది మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైందని చెప్పవచ్చు. దాదాపు ఈ ప్రమాదం జరిగి 24 గంటలైనా కూడా ఇప్పటి వరకు కూడా మంటలు, తర్వాత ఏదైతే పొగలు, దుమ్ము, ధూళితో ఉన్నటువంటి ప్రాంతాలని విజువలేషన్స్ అన్నిటిని కూడా చూస్తున్నారు. అక్కడ ఉండేటటువంటి మంటలు మరొక ఏదైతే అపార్ట్మెంట్స్కి వెళ్లకుండా ముందస్తుగా వారిని వేరే ప్లేసుల్లోకి కూడా, ఆల్టర్నేటివ్ ప్లేస్లో కూడా వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నటువంటిది. కానీ ఈ ప్రమాదంపై ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా స్పందిస్తున్నాయి. అక్కడ ఉండేటటువంటి క్షతగాత్రులకు కూడా సహాయ సహకారాలు అందించడం కొరకు చైనాలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ముందుకు వస్తున్నారు. చాలామంది ఇప్పటికే కూడా అక్కడ ఉండేటటువంటి క్షేత్రగాత్రులకు అనుకోవచ్చు, తర్వాత ఎవరైతే ఫైర్ కొరకు చేస్తున్నటువంటి ఎవరైతే సిబ్బంది అనుకోవచ్చు, వారికి వెంటనే ఎటువంటి అంటే ఫుడ్ సౌకర్యమైనా కావచ్చు, తర్వాత అక్కడ ఉండేటటువంటి ఎవరైతే క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చే సమయంలో వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అయినా కానీ స్వచ్ఛందంగా అనేక మంది పేరు పొందినటువంటి వ్యాపారస్తులు కూడా ఇప్పటికే $1 మిలియన్ కూడా వాళ్ళు ప్రకటించినటువంటి సందర్భం. కానీ ఈ ప్రమాదం మనము 2 కోణాల్లో చెప్పవచ్చు. ఒకటి మాత్రము ఒక చిన్న సిగరెట్ కాల్చి పడేయడంతో ఈ ప్రమాదం జరిగింది అన్నటువంటిది మాత్రము అప్డేట్ అందుతూ ఉంది. కానీ మరొక కోణంగా ఏదైతే ఇక్కడ బిల్డింగ్కి సంబంధించినటువంటిది పైన ఎక్కువగా కూడా మనకు చైనా కానీ, జపాన్, జర్మనీ కానీ వాటి పైకప్పు వెదురుతో ఉండేటటువంటిది వాళ్ళ స్ట్రక్చర్, అంటే బిల్డింగ్ స్ట్రక్చర్స్ కూడా అలాగే ఉంటుంది. అలాంటి వెదురుతో ఉన్నటువంటి ఏదైతే మనకు గోడలకు అనుకోవచ్చు పైకప్పు ఎక్కువగా ఉండడంతో సిగరెట్ కాల్చడంతో ఇది వెదురు ఏదైతే పైకప్పు అంటుకోవడంతో ఈ విధమైనటువంటి ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదం సంభవించిన సమయంలో లోపల ఎవరైతే చాలామంది క్షతగాత్రులు అనుకోవచ్చు, వారు వృద్ధులు కావడము, ఈ అపార్ట్మెంట్స్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా వృద్ధులు, తర్వాత వీరు ఎక్కువగా ఉండడము, ఏదైతే అంటే డోర్స్ తర్వాత విండోస్ ఇవన్నీ కూడా క్లోజ్ చేయడంతో బయట వ్యాపించినటువంటి మంటలు ఎలాంటి కూడా ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం లేకపోవడంతో, తెలియకపోవడంతో ఈ ప్రమాదం మరింత పెరిగినటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ మనకు అంటే మంటలు వ్యాపించడానికి కారణాలు మాత్రం ఎప్పుడైనా కానీ ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సైరన్స్ ఉంటుంది, ఎప్పుడు అలర్ట్గా ఉండే విధంగా కూడా
హై ప్రొఫైల్తో ఉండేటటువంటి ఎప్పుడు కూడా టెక్నాలజీలో ముందు ఉండేటటువంటిది చైనా ఇంత ప్రమాదం సంభవించినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడ వెళ్ళారు, దీనికి సంబంధించినటువంటి వారికి ఎలాంటి సమాచారం లేదా అన్నది ఇక్కడ ఒక చాలా కీలకమైనటువంటిది. ఏదైతే కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాళ్ళు ఆ భవన నిర్మాణంలో ఉండేటటువంటి వాళ్ళు 3 వ్యక్తులను ఇక్కడ పోలీస్ అధికారులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరితో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, పూర్తి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. వీరిపై అనుమానాలు ఉన్నాయి అన్నటువంటి అనుమానం కూడా వెల్లడిస్తున్నారు. కానీ ఇది ఒక మారణ హోమం జరిగింది అన్నటువంటి వార్తలు కూడా ఒకవైపు వస్తున్నాయి. మరొక వైపు దీనిపై చైనా అధ్యక్షుడు కూడా స్పందించాల్సి ఉంది. అయితే ఇక్కడ హాంకాంగ్లో ఇంత పెద్ద ప్రమాదం మాత్రము దాదాపు 77 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ప్రమాదం అని చెప్పవచ్చు. కానీ గంటకు నిమిషానికి క్షతగాతుల సంఖ్య పెరుగుతూ ఉంది. వందల మంది గల్లంతయ్యారు. ఇప్పటికే జపాన్, జర్మనీ, తర్వాత అమెరికా, తర్వాత కెనడా చాలా దేశాలు కూడా వారికి సహాయానికి కూడా ఖచ్చితంగా సహాయం చేస్తామంటూ కూడా ప్రకటించినటువంటి సందర్భం. కానీ ఇది ప్రమాదం మాత్రము ఏదైతే వెదురు దిబ్బలతో ఉన్నటువంటి పైకప్పు ఉండడంతో ప్రమాదం జరిగిందా, లేకపోతే ఎవరైతే 3 కీలకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు వీరితో ఏదైతే ప్రమాదం జరిగిందా అన్నది మాత్రం ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం రావాల్సి ఉంది. వీరితో ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమైంది. కానీ చాలా ప్రమాదానికి మాత్రం అంటే దాని పక్కన ఉండేటటువంటి ఏదైతే బిల్డింగ్స్ అనుకోవచ్చు, ఇంకా చాలా భవనాలు కూడా ఉన్నాయి, వ్యాపించకుండా ముందస్తుగానే ప్రాంతాన్ని అన్నిటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉండేటటువంటి దరిదాపులా ఉండేటటువంటి ప్రజలను కూడా ఖాళీ చేయించారు. ఇప్పటికే వారికి సంబంధించినటువంటి ఒక సెల్ఫ్ గుడారాలను కూడా ఏర్పాటు చేసేశారు, అక్కడికి తరలిస్తున్నటువంటిది. కానీ ప్రస్తుతం మాత్రము 55 మంది ఈ ఘటనలో మృతి చెందారు. దాదాపు 300లకు పైగా గల్లంతయ్యారు. వందల మంది క్షతగాత్రులు ఇందులో ఉన్నారు. మొత్తం మీద ఆ బిల్డింగ్ సంబంధించింది అనుకోవచ్చు 8 బిల్డింగులో 2000 అపార్ట్మెంట్స్లో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. వెంకట్, అలా నిజంగా ఇది చాలా దారుణమైన ఘటనగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ. పంచాయతీ ఎన్నికల